హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కని విని ఎరిగిన రీతిలో ఒక చెట్టును చూసినాం. అది సామాన్యంగా దొరికేది కాదు. దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలలో, అది కూడా నరమానవులు కూడా సంచరించిన ప్రదేశాలలో, అది కూడా పుట్టల పైన, పుట్టలంటే తెలుసు కదా, పాములు ఉండే పుట్టలు, అటువంటి పుట్టల పైన ఉండే చెట్లు, 2 రకాల చెట్లు. ఆ 2 రకాల చెట్లు మన జీవిత ఆయుర్దాయాన్ని ఎంతో రెట్లు పెంపొందించే విధంగా చేస్తుంది. ఎన్నో రెట్లు. కొంతమంది ఉన్నట్టుగా ఉండి స్పృహ లేకుండా పడిపోడుస్తారు. ఏమైందంటే అడేదో మెత్త ఓడేసింది పడిపోనాడు అంటారు. కొంతమంది ఉన్నట్టుగా ఉండి వాంతులు, ఒకటే బేదులు. ఏమైందంటే అడేదో గాలి జోకింది, దెయ్యం పట్టిందా, భూతం పట్టింది అంటారు. ఇటువంటి సమస్యలతో కొంతమంది సతమతమవుతూ ఒక 10 రోజులుండి హఠాన్ మరణం అంటారు. హఠాత్తుగా మరణం అనేది వాళ్ళకి సంభవిస్తూ వస్తుంది. అటువంటి వాళ్ళకైతేనేమి కొన్ని మన జీవితంలో ఎట్టి మందులు వాడినా కానీ తగ్గని విధంగా ఉంటుంది కొంతమందికి. ఎటువంటి వ్యక్తులకైనా సరే, ఎటువంటి రోగాలకైనా సరే, గాలి, ధూళి, శాతబడి, కాశ్మోర ప్రయోగాది విస్ఫోటకాల వల్ల మనకు బాధింపబడుతున్నటువంటి బాధితులు కావచ్చు, ఎటువంటి వాటికైనా సరే ఒకటే మార్గం. చూసుకొని ఫ్రెండ్స్, ఇది అర్ధాయువు చెట్టు అంటారు. అర్ధాయువు చెట్టు చూసుకోండి. దీంట్లో కాయలు ఈ విధంగా ఉంటాయి, ఆకులు ఈ విధంగా ఉంటాయి. చూడడానికి మనం చిన్న మామిడి ఆకుల్లాగా ఉంటాయి. కానీ దీని పేరు అర్ధాయువు చెట్టు అంటారు. అర్ధాయువు, ఆయువు అంటే మనకు ఆయుస్సు అని అర్థం. అర్ధాయుస్సుని నుంచి మనల్ని కాపాడే విధంగా పనిచేస్తుంది అన్నమాట ఈ చెట్టు అనేది. దీంట్లో కాయలు ఈ విధంగా పచ్చ కలర్లో కొమ్ముకాయలాగా కాస్తూ ఉంటాయి. కొమ్మాకుల్లాగా కొమ్ము చెట్లలో ఉండే విధంగా నల్లగా ఉంటాయి, నల్లగా మారిపోతాయి. ఈ పండ్లు తినచ్చు, కాయలు నవ్వులు మింగచ్చు. కానీ కాయలు తింటే ఉగురుగా ఉంటాయి, పండ్లు అయితే తీయగా ఉంటాయి. చూసుకోండి, అర్ధాయువు చెట్టు అంటారు. దీంతోపాటు ఈ యొక్క అర్ధాయువు చెట్టు అనే దాన్ని మనము జాగ్రత్తగా చూసి పెట్టుకునేసి ఆదివారం మంచి రోజున చూసుకునేసి, అదేవిధంగా ఇంకా బాగా పనిచేయాలనుకుంటే ఆదివారం అమావాస్య రోజు కానీ అయితే ఇంకా బాగా దివ్యంగా పనిచేస్తుంది. కానీ అమావాస్య వచ్చేదాకా మనకు ఓపిక పట్టనంటే జరగదు. ఆదివారం రోజున, ఏ రోజైనా ఏ తిథైనా ఉండి ఆదివారం రోజున వేకువజామున వెళ్ళి మనకు 2-3 రోజులకు ముందుగా చూసి పెట్టుకోవాలి ఈ అర్ధాయువు చెట్టు ఎక్కడైతే ఉందనేది. ఆ చెట్టుతో పాటు మనకు చూసుకుని ఫ్రెండ్స్, ఇది మనకు తెలిసిన పాడే సీతాఫలం అంటారు. రామాఫలం ఉంటుంది, సీతాఫలం ఉంటుంది. దాంట్లో సీతాఫలం, ఈ సీతాఫలం ఆకుల్ని ఈ అర్ధాయువు ఆకులతో పాటు వేరు, పైపట్ట, ఇవి ఈ అర్ధాయువు చెట్టు ఆకులు, వేరు, పైపట్ట, ఈ 2 కలిపి మనకు దాదాపు ఒక 500 గ్రాములు అనుకుంటే, సీతాఫలం ఆకుల వరకే ఒక 200 గ్రాములు తీసుకోవాలి. ఈ 2 కలిపి సమూలంగా నీడలోనే ఆరబెట్టుకోవాలి. 2 సమంగా కలిపేసి నీడలోనే ఆరబెట్టుకుని దంచి పొడి చేసుకునేసి, దానిని వస్త్రగాలితం బట్టి ప్రతిరోజు మనం తేనె కొద్దిగా తెచ్చుకునేసి మన అరిచేతిలో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సైజు తేనె కలుపుకొని, ఈ 2తో సిద్ధం చేసుకున్న ఆ పొడిని దాన్ని తగినంత జత కలుపుకునేసి బాగా రంగలించి సేవించాల. అలా రాత్రిపూట అంటే ఉదయం పూట 1 టేబుల్ స్పూన్ సైజు తేనెతో, అదేవిధంగా మధ్యాహ్నం 1 టేబుల్ స్పూన్ సైజు తేనె కలుపుకునేసి, అదేవిధంగా రాత్రిపూట 1 టేబుల్ స్పూన్ సైజు తేనె కలుపుకునేసి, ఈ విధంగా 3 పూటల ఈ యొక్క అర్ధాయువు చెట్టుతో మరి సీతాఫలం చెట్టుతో సిద్ధం చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడడం ద్వారా దాదాపు 2 నెలల పాటు వాడేదాని వల్ల ఏమవుతుందంటే, మనకు ఎటువంటి రోగాలైనా సరే ఈ చెట్లతో సిద్ధం చేసుకున్నటువంటి పొడి వాసన తగలడమే మన శరీరంలో ఉన్నటువంటి, అది ఎంత పెద్ద రోగమైనా సరే హరి అంటే పరిగెత్తాల్సిందే.
మన శరీరంలో నుంచి పారిపోవాల్సింది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినాను, ఉన్నట్టుగా ఉన్న స్పృహ లేకుండా పడిపోవడం, వాంతులు బేదులు అవ్వడం, గాలి పట్టింది ధూళి పట్టింది, సూత్రప్రయోగాలు చేసినారని అనడం, ఇటువంటి ప్రయోగాలు చేసిన వాళ్ళకి ఇదే విధంగా చేసుకున్నటువంటి పొడిని కొద్దిగా మనం గోళీల టైపులో కట్టుకోవాలి. చిన్న చిన్న బఠానీ గింజల్లాగా గోళీలాగా చేసుకోవాలి. కొద్దిగా వేడి చేసిన నీళ్ళు కొద్దిగా తీసుకునేసి ఈ పొడిని బాగా కలిపినప్పుడు ముద్దగా అవుతుంది. ఆ ముద్దగా అయిందని గోళీలాగా చుట్టే ఎట్ట నలిపేనట్టు రౌండ్గా అయిపోతుంది. దాన్ని నీడలోనే ఒక 10 రోజులు ఆరబెట్టేసి జాగ్రత్తగా ఎత్తిపెట్టుకునేసి ఆ విధంగా సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుని గాజు బాటలో ఎత్తిపెట్టుకున్నట్లయితే దాదాపు అవి 2 సంవత్సరాల దాకా పాడైపోకుండా ఉంటాయి. మనకు అవసరానికి వినియోగించుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని మనం కని విని ఎరిగిన మూలికల్ని నేను మీకు ప్రతి ఒక్క వీడియోను కూడా చెట్ల దగ్గరికి వెళ్ళి మరీ చేసి చూపిస్తూ వస్తున్నాను. ఇప్పుడు కొన్ని రోగాలు వస్తూ పోతూ ఉన్నాయి. రాబోయేది కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలా. పుట్టేది నిజం, మరణించేది నిజం. పుట్టి మరణించే మధ్యలో ఇవన్నీ శాశ్వతం కాదు. ఏవి మనకున్నటువంటి ఆస్తులు పాస్తులు ధనము ధాన్యము ఇవంతా శాశ్వతం కాదు. మనం చేసే మంచి పనులే మనలో అగ్రస్థానంలో నిలబెడతాయి. దీంతోపాటు ధైర్యంగా ఉండాలి. పుట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. ఈరోజు వాడైతే రేపు నేనైతే ఎల్లుండికి ఇంకొకడు. ఎవరు ఇక్కడ శీల కొట్టుకొని ఉండరు. కానీ అపోహలకి లోనయ్యి హార్ట్ బీట్ పెంచుకోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది పలానా సంవత్సరం పలానా వ్యక్తి ఈ విధంగా చెప్పినాడు, అల్లకల్లాలు అయిపోతుంది, అట్టయిపోతుంది, నాశనం అయిపోతుంది, విలయ తాండం వచ్చేస్తుంది. జరిగేది జరుగుతాయి. సృష్టి దైవాధీనం ఇవంతా దేవుడి దృష్టిలో ఇవంతా మనం చేసే మంచి చెడుల వల్ల ప్రకృతి విలయ తాండం చేసేదా వద్దనేది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా మంచితనంగా మానవత్వం కోసం పాకులాడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు చూసుకోండి. ఇటువంటి మూలికల్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.